సినిమాల పైరసీకి పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ప్రధాన నిందితుడు కృష్ణారెడ్డిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో పాగా వేసి పెద్ద ఎత్తున పైరసీ వ్యాపారాన్ని సాగిస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని కీలక సమాచారాన్ని రాబట్టారు. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు కృష్ణారెడ్డి. చూడటానికి సాదాసీదాగా అమాయకుడలా కనిపిస్తున్న కృష్ణారెడ్డి పైరసీ మాయాజాలంతో యావత్ తెలుగు సినీ పరిశ్రమని ఉక్కిరిబిక్కిరి చేశాడు. గుంటూరు నగరంలోని నాయుడుపేటకు చెందిన కృష్ణారెడ్డి బెంగళూరులో పాగా వేశాడు. చెన్నైలో ఉన్న రాజేంద్ర అనే వ్యక్తితో పాటు మరికొందరితో కలిసి కొత్త తెలుగు సినిమాల పైరసీని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాడు. కొత్తగా రిలీజ్ అయిన సినిమాను బెంగళూరులోని రహస్య ప్రాంతాలలో పైరసీ చేసి మాస్టర్ కాపీని చెన్నై పంపిస్తాడు. దాని ఆధారంగా అటు బెంగళూరు ఇటు చెన్నైల నుంచి వందలాది పైరేటెడ్ సీడీలను రాష్ట్రంలోని పలు జిల్లాలకు చేరవేస్తున్నాడు. ఈ ముఠాకు సహాయకులుగా ఉన్న వ్యక్తులు పైరేటెడ్ సీడీలను చెన్నై, బెంగళూరు రాష్ట్రాల నుంచి వోల్వో బస్సుల ద్వారా అన్ని ప్రాంతాలకు చేరవేస్తున్నారు. పైరసీపై తీవ్రంగా ఆందోళన చెందుతున్న సినీ పెద్దలు, ఫ్యాన్స్ ఫిర్యాదులతో పోలీసులు సీడీ షాపులపై దాడులు జరిపిన నేపథ్యంలో పైరసీకి కీలక సూత్రధారి కృష్ణారెడ్డి అని బయటపడింది. పోలీసు విచారణలో పట్టుబడిన రామ్జీ అనే వ్యక్తి ద్వారా అసలు సూత్రధారి కృష్ణారెడ్డిని ప్రత్యేక పోలీసులు బృందం గాలించి అదుపులోకి తీసుకున్నారు. గత 5 రోజులుగా రహస్యంగా మీడియా కంట పడకుండా గోప్యంగా విచారణ జరిపిన వినుకొండ పోలీసులు చెన్నైకి చెందిన రాజేంద్ర అనే మరో కీలకమైన నిందితుడి వివరాలు కూడా సేకరించారు. రాజేంద్రతో పాటు చిలంకూరి పూర్ణచంద్రరావు, సిహెచ్ వెంకటేష్, రమేష్ అనే వ్యక్తులు కూడా పైరసీకి పాల్పడుతున్నారని తెలుసుకున్నారు. ఎం కృష్ణారెడ్డి అనే అతన్ని అదుపులో తీసుకొని వినుకొండ తీసుకొచ్చారు. ఇతన్ని కానీ పొరపాటున వదిలిపెట్టే పని అయితే పైరసీ అనే రాకెట్ ఆగదు. అది కాకుండా ఇతను నన్ను బలవంతంగా ఇదే వ్యాపారంలోకి దించి ఇతనే మళ్ళీ పోలీసు వారికి డబ్బులు ఇచ్చి పోలీసు వాళ్ళతో ట్రైనింగ్ చేయించి వాళ్ళ వ్యాపారాన్ని అదే విధంగా జరుపుకుంటున్నారు. ఈ కృష్ణారెడ్డి ఇతనితో పాటు పువ్వాడ రాజేంద్ర మరియు గుంటూరు నగరానికి చెందిన గాయత్రి మూవీ ల్యాండ్ చిలమకూరి పూర్ణచంద్రరావు, సిహెచ్ వెంకటేశ్వర వారు కూడా ఈ మాఫియాలో పెద్ద రాకెట్లో కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళు ఈ విధంగా వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళు మాత్రం వదిలిపెట్టొద్దని పోలీసు వారికి మరియు ఫిలిం ఛాంబర్ సంబంధించిన ముఖ్యమైన వాళ్ళకి నా వంతు నేను విజ్ఞప్తి చెప్తున్నాను. నేను ఈ వ్యాపారం నుంచి పూర్తిగా మానుకొని పక్కకి వెళ్ళిపోతున్నాను. అయితే గత 2 రోజులుగా కృష్ణారెడ్డిని విచారణ పేరుతో పలు స్టేషన్లకు తిప్పుతూ గుంటూరు జిల్లా నరసరావుపేట కోర్టులో మీడియా కంట పడకుండానే పోలీసులు హాజరుపరచడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాకెట్లో ప్రధానంగా రామాంజనేయులోని వినుకొండకి సంబంధించిన వ్యక్తి డిసెంబర్ 12వ తారీఖున అతనిపై రైడ్ చేసేసి వేలలో పైరేటెడ్ సిరీస్ సీజ్ చేయడం జరిగింది. ఈ కృష్ణారెడ్డి అనే అతన్ని కూడా ఇన్ఫర్మేషన్ మీద గుంటూరులో అరెస్ట్ చేసేసి తీసుకొచ్చేసి అతను కూడా రిమాండ్ పంపించడం జరిగింది. దీంట్లో కొంతమంది ప్రముఖులు పాత్ర ఉంది, వాళ్ళను కూడా అరెస్ట్ చేశారు. కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడుతున్న అక్రమార్కులను మీడియా ఎదుట హాజరుపరచకుండా కోర్టులో హాజరుపరచడం వెనుక మతలబేంటని పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైరసీకారుడి బాగోతం వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. ప్రజలకు మనోవికాసాన్ని, ఉల్లాసాన్ని అందించేటటువంటి వినోదాత్మకమైనటువంటి చిత్రాలు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ కూడా తీవ్రంగా ఇబ్బందులు అయ్యే విధంగా కూడా పైరసీ అనేది కూడా భూతంలా పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది పైరసీ మాయాజాలంతో కూడా అటు నిర్మాతలను, ఇటు డిస్ట్రిబ్యూటర్లను, అలాగే హాల్ నిర్వాహకులను కూడా చాలా ఆర్థికంగా కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో గుంటూరు జిల్లాకు సంబంధించి చూస్తే గతంలో పైరసీ సీడీలు తయారు చేసినటువంటి పలువురు వ్యక్తుల మీద కేసులు నమోదు చేసినప్పటికీ కూడా అరెస్టులు కానివ్వండి, చట్టపరమైనటువంటి చర్యలు కానివ్వండి లేనటువంటి తీరు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు సినిమాలకు ఉన్నటువంటి క్రేజ్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో అటు చెన్నైలో కానివ్వండి, అలాగే ఇటు బెంగళూరులో కానివ్వండి ఈ పైరేటెడ్ సీడీలకు సంబంధించినటువంటి కేంద్రాలు పెద్ద ఎత్తున కూడా రహస్యంగా నడుస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ నుంచి గుంటూరుతో పాటు ఇతర జిల్లాలకు కూడా పెద్ద ఎత్తున కొత్త సినిమాలు విడుదలైనటువంటి 2-3 రోజుల్లోనే వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పైరసీని ఏ విధంగా నివారించాలనేటటువంటి విషయాలకు సంబంధించి గతంలో నుంచి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసి దాడులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా కీలకంగా ఉన్నటువంటి గుంటూరు సురేష్ డిస్ట్రిబ్యూటర్ సంబంధించిన ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూటర్ రతయ్య చౌదరి గారు మనతో ఉన్నారు. ఆయన అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. అసలు పైరసీని అరికట్టేటటువంటి విధానం ఏ విధంగా ఉండాలి, ఎందుకు ఈ విధంగా పైరసీ చొచ్చుకొని వెళ్తుంది, వేళ్లు కొనిపోతుంది అనేటటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, చూస్తే కనుక పైరసీకి సంబంధించి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అంటారు సినీ పరిశ్రమకు సంబంధించి?
పైరసీ అనేది పరిశ్రమలో ఎవరికైనా నిర్మాత స్థాయి నుంచి డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుంచి ఎగ్జిబిటర్ స్థాయి వరకు పైరసీ రావడం వలన సినిమా రెవెన్యూలు తగ్గుతాయి. ఆ తగ్గిన దాని మేరకు ఆ ప్రభావం అందరి మీద పడతా ఉంది. అయితే ఇండస్ట్రీ దురదృష్టం ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న నిర్మాత అయినా డిస్ట్రిబ్యూటర్ అయినా ఎగ్జిబిటర్ అయినా వాళ్ళ వరకు వచ్చేటప్పటికి నొప్పి తెలుస్తుంది. కానీ దీని మీద యునైటెడ్ గా ఫైట్ చేసే సిస్టమ్ అంటూ ఒకటి లేకపోవడం బాధాకరం. ఒక సినిమా సక్సెస్ అయితే ఆ సక్సెస్ రేషియోలో పైరసీ వస్తే నిన్న ప్రొడ్యూసర్ యాక్టివ్ అవుతా ఉన్నాడు, తన వరకే యాక్టివ్ అవుతున్నాడు, ఇండస్ట్రీ యాక్టివ్ అవుతుంది. అలాగే డిస్ట్రిబ్యూటర్ తన సినిమా రిలీజ్ చేసి ఆ రిలీజ్ లో ఉన్న స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసి తను రిలీజ్ చేసేనాటికి ఈ పైరసీ బయటకు వస్తా ఉంది. దీంట్లో అసలు పైరసీ రావడానికి ప్రధాన కారణం ప్రొడ్యూసర్ దగ్గర ఉన్న నెగిటివ్ నుంచి రావాలి, లేదంటే ఎగ్జిబిటర్ నుంచి రావాలి, లేదంటే దీనికి ఒక మాఫియా ఉంది, ఈ మాఫియా ద్వారా రావచ్చు. ఈ కారణాలన్నిటితో నిమిత్తం లేకుండా అసలు ఈ పైరసీ మీద ఒక కంప్లైంట్ పెడితే అది చాలా సింపుల్ ఇష్యూగా తీసుకుంటారు కానీ దాని మీద సీరియస్ గా చట్టాలు ఉన్నా కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి డిపార్ట్మెంట్ లో ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు వీళ్ళంతా కోఆర్డినేటివ్ టీమ్ గా వెళ్తే తప్పితే ఈ పైరసీ నరికట్లేదు. పైరసీ అనేది నేరం అని అందరికి తెలుసు, కానీ ఆ నేరం పైరసీ చాలా ఈజీగా చేయొచ్చు, ఈ నేరానికి శిక్ష లేదనే భావన ఈ పైరసీ మాఫియాలో ఉంది. అలాంటి వాతావరణం మంచిది కాదు. ఇండస్ట్రీ ఏకమొత్తంగా కదిలి ప్రభుత్వ సహకారం ఉండి ముఖ్యంగా పోలీసు వారి సహకారం ఉంటే మాత్రమే ఈ పైరసీ నరికట్టగలం. ఈ పైరసీతో పాటు ఈ మధ్య నెట్ లో డౌన్లోడ్ చేసుకోవడం ఎక్కువ అవుతా ఉంది. ఇది ఈజీగా అరెస్ట్ చేయొచ్చు ప్రొడ్యూసర్ లెవెల్లో నుంచి, కానీ వాళ్ళు ఎవరు చర్యలు తీసుకోవట్లేదు. సినిమా సక్సెస్ అయితే ఆ సక్సెస్ లో ఏమైనా రెవెన్యూ పోతుందనే భయంతో కొంత 2-3 రోజులు హడావిడి చేస్తున్నారు తప్పితే రిమైనింగ్ డేస్ లో ఈ పైరసీ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. పైరసీ అనేది ఒక జబ్బు, అది భూతం, మనల్ని అందరూ మింగేస్తుందనే స్పృహ గానీ ఆలోచన గానీ ఇండస్ట్రీలో చాలా మందికి లేదు. కొంతమందికి ఉన్నా కూడా అందరి సహకారం లేకపోతే ఏవి చేయలేని పరిస్థితి వస్తూ ఉంది. ఈ వాతావరణం ఎలా కంటిన్యూ అయితే కొంతమంది ఇన్ ఫ్యూచర్ లో థియేటర్ల జనాలు రావడం మానేస్తారు. ప్రస్తుతం చూస్తే ఈ సినిమా ఫీల్డ్ కి సంబంధించి సినీ పరిశ్రమలో ఏ స్థాయిల్లో ఏ విధంగా చర్యలు ఉండాలంటారు? స్ట్రక్చర్ లో ముందు పై నుంచి చూస్తే గనక గ్రౌండ్ లెవెల్ నుంచి నిర్మాత వరకు కూడా ఎన్ని స్థాయిలు, ఆ స్థాయిల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు పైరసీ అరికట్టడానికి క్రమబద్ధీకరణ? నిర్మాత తన రిలీజ్ ముందే కొన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని పైరసీని రాకుండా ఆపగలిగే పరిస్థితి అక్కడ ఉంటుంది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ లో ఈ సినిమాని త్రూ డిస్ట్రిబ్యూటర్ ద్వారా వచ్చిన తర్వాత ఎగ్జిబిటర్ దగ్గరికి వెళ్తుంది. ఎగ్జిబిటర్లు అందరూ అలా ఉంటారని నేను చెప్పలేను, కానీ వీళ్ళలో కొంతమంది ఎగ్జిబిటర్ థియేటర్ యజమానికి తెలియకుండానో లేకపోతే తెలిసో కొంతమేరకి పైరసీ అక్కడి నుంచి బయటకు వస్తా ఉందండి. ఇవి కాకుండా ఇప్పుడు ఈ డిజిటల్ ఇంటీరియర్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇదివరకు ప్రింట్ ఉంటే ఆ ప్రింట్ థియేటర్కి వస్తే క్యాబిన్ లో వాడు ఏదో రకంగా పైరసీ చేసేవాడు. ఇప్పుడు అలా కాదు. ఈ డిజిటల్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇది త్రూ నెట్ డౌన్లోడ్ అవుతుంది. అలా తన దగ్గర ఉన్న కంటెంట్ నెగిటివ్ ని ప్రొడ్యూసర్ సేఫ్ గా కీపప్ చేయకపోవడం వల్ల అది థియేటర్లోకి వచ్చిన తర్వాత ఎగ్జిబిటర్లు సరైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇళ్లలో ఎవరిని నిందించలేము, అలా నిందించకుండా ఎవరిని ఉండలేము. ప్రస్తుతం ఈ మాఫియాగా తయారైనటువంటి బెంగళూరులో చెన్నైలో సీడీలు పైరసీ చేస్తూ కూడా పెద్ద ఎత్తున అక్కడ నుంచి సరఫరా జరుగుతుంది. దీనిపైన మీరేమంటారు? ఈ నాట్ ఓన్లీ బెంగళూరు, చెన్నై, ఓవర్సీస్కి వెళ్లే నేటివ్ నుంచి కూడా మనకి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అసలు ఇండస్ట్రీలో ఖచ్చితంగా పైరసీ ఎక్కడ జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు, తెలియని వాళ్ళు ఎవరు లేరు. కానీ వాళ్ళ వైజ్ ఆ గవర్నమెంట్లు సపోర్ట్ తీసుకోవడం లేకపోతే అక్కడ డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకున్నాం. దీన్ని 1 సంవత్సరం పాటు ఒక యజ్ఞంలాగా చేయగలిగితే పైరసీ చేస్తే ఇవో మనకి శిక్షలు పడతాయి, మన జీవితాలు పోతాయనే భయం వాళ్ళకి వస్తుంది. మాఫియా అంటే పైరసీ మాఫియా అంటే ఏంటి? వాళ్ళు ఆ ఇల్లీగల్ బిజినెస్ లో ₹4 సంపాదించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నం చేసేటప్పుడు మనం ఎవరో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఆదాయం వచ్చేది ఎవడో వదులుకోడు కదా. ఈ ప్రాసెస్ లో ఇండస్ట్రీ వైజ్ నిర్మాత తన రిలీజ్ ముందే తను కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. సెకండ్ వన్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర వచ్చిన తర్వాత వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ అనే కన్నా బయర్స్ ఎక్కువ ఉన్నారు. ఈ బయర్స్ ఏంటంటే సినిమా రిలీజ్ చేసేటప్పుడు టేబుల్ ప్రాఫిట్ ఉందా, టేబుల్ లాస్ ఉందా, ఈ క్రైసిస్ లో వాళ్ళు యాక్టివ్గా ఉండలేకపోతున్నారు. ఎక్కడో సురేష్, మయూరి ఇట్లాంటి స్టేట్ వైడ్ ఆర్గనైజేషన్ తప్పితే రిమైనింగ్ సెక్టార్లు అందరూ బయర్సే ఉన్నారు. ఈ బయర్స్ ఏంటంటే సినిమా రిలీజ్ ఎలా చేయాలి, రిలీజ్ చేసిన తర్వాత నష్టమా లాభమా, ఈ క్రైసిస్ లో కొట్టుబెట్టాడుతుండడం వల్ల ఇతని పాత్ర తక్కువ ఉంది. బట్ వేరే ఎగ్జిబిటర్ దగ్గరికి వచ్చేవాడికి ఈ సినిమాని ప్రధానంగా ఎగ్జిబిట్ చేసేది ఎగ్జిబిటర్లే. వాళ్ళు లేకుండా సినిమా రన్ అవ్వదు. వీళ్ళలో ఎక్కడో అంటే అందరూ అలా లేరు. వీళ్ళలో కొంతమంది థియేటర్ యాజమాన్యం తెలియకుండా ఎక్కువ మంది స్టాప్ చేస్తున్నారు. యాజమాన్యం తెలుసుకుని కొట్టడం జరుగుతూ ఉన్నాయి.
వీటి మీద ఇది మనం అన్నం తినే ఇండస్ట్రీలో ఈ పరిశ్రమ నాది, ఈ పరిశ్రమ ద్వారా వచ్చే సినిమాలు ఫీడ్ అయితే నేను కూడా బాగుంటాయనే దృష్టి ఎగ్జిబిటర్ రావాలా, ఈ సినిమా రిలీజ్ చేసి నీ చేతులు దులుపుకునే నిర్మాత ఆలోచన మారాలా. ఇవన్నీ మారి పోలీసు వారి సహకారంతో గవర్నమెంట్ ఎక్కడైనా అది చెన్నై అవ్వచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు, ప్రభుత్వ సహకారం తీసుకుని పోలీసులను యాక్టివ్ చేయగలిగి కేసులు పకడ్బందీగా పడగలిగితే ఇవి ఇంత సమస్య పడడానికి అవకాశం ఉందండి. కానీ ఆ ప్రాసెస్ లో ఎవరు వెళ్ళాలి అంటే ఎవరు ముందుకు రారు. ఇలా మారినంతకాలం ఈ పైరసీ మొత్తం ఆగే పరిస్థితి లేదు. అక్రమార్కులు వాళ్ళకి శిక్షలు పడే విధంగా కఠిన చర్యలు చేపట్టాలని వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ కుమార్తో వేణు, జెమినీ న్యూస్, గుంటూరు. బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.